చర్లపల్లి రైల్వే ట్రాక్ పైన తన ఇద్దరు పిల్లలతో కలిసి బల్వన్మరణం చేసుకున్నటువంటి విజయశాంతి రెడ్డి కేసులో మిస్టరీ రోజుకొక మలుపు తిరుగుతుంది. ఇప్పటికీ వారం దాటింది. కారణం ఏంటో తెలియట్లేదు, కానీ అనేక కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ముగ్గురు ప్రాణాలు ఇప్పుడు గాల్లో కలిసిపోయి ఆ రోజులు గడుస్తున్న అసలు కారణం ఏంటన్నది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి కొన్ని అంశాలు పోలీసులను సైతం ఇప్పుడు విస్మయానికి గురి చేస్తున్నాయి. అసలు ఆ 24 గంటల్లో ఏం జరిగింది? వారు చనిపోవడానికి 24 గంటల ముందు ఏం జరిగింది? తన బిడ్డని, కూతురిని హాస్టల్లో వదిలిపెట్టిన మరుక్షణమే మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకువచ్చారు? బంధువు చనిపోయారనే అబద్ధం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి అనేది తేలాలి. ఆ 24 గంటలు ఫస్ట్ హాస్టల్లో పాపను దింపేసి వచ్చిన తర్వాత 24 గంటలే మళ్ళొచ్చి తీసుకుపోయిందంటే ఆ 24 గంటల్లో తనను అంతగా వేధించినటువంటి అంశం ఏంటి? ఎవరు వేధిస్తే ఈ రకమైనటువంటి నిర్ణయానికి తీసుకుంది అనేది ఇక్కడ ప్రశ్నగా మారింది. కేసులో కొన్ని విషయాలను గమనిస్తే విజయారెడ్డి ఆత్మహత్య నిర్ణయం ముందే తీసుకున్నది కాదనేటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే ముందే తీసుకుంటే ఒకవేళ ఆ పాపను మరలా హాస్టల్లో దింపేసి ఉండకపోయి ఉండేది. తను ఎప్పట్లాగానే అటు కన్స్ట్రక్షన్ పని చేస్తుంది ఇంటిది, తన పాపను ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ హాస్టల్లో జాయిన్ చేయించింది. మరలా ఇంటికి వచ్చిన తర్వాత 24 అవర్స్ తర్వాత ఏదో జరిగింది, వెంటనే మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొని వెళ్ళి రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళింది. దీనికి ప్రధాన కారణం ఆమె కూతురు చైతన్ రెడ్డి హాస్టల్ టైంలైనే. జనవరి 27న కూతురుని ఇంటికి తీసుకువెళ్ళి జేడబ్ల్యూ పరీక్ష రాయించిన విజయారెడ్డి 29న మళ్ళీ క్షేమంగా హాస్టల్లో డ్రాప్ చేశారు. ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచన ముందే గనక ఉంటే, ముందే ప్రిపేర్ అయి ఉంటే కూతురిని తిరిగి హాస్టల్లో ఎందుకు వదిలిపెడతారు అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఎందుకంటే 24 అవర్స్ గ్యాపే, మరలా నెక్స్ట్ డేనే తీసుకొచ్చింది పాపని. జనవరి 29న కూతురుని దింపి వచ్చిన విజయారెడ్డి కేవలం 24 గంటల వ్యవధిలోనే, అంటే 30వ తేదీన రాత్రి 9 గంటలకు మళ్ళీ హాస్టల్కి వెళ్ళారు. ఈసారి తనతో పాటు కుమారుడు విశాల్ను కూడా తీసుకువెళ్లారు. బంధువు చనిపోయారని అర్జెంటుగా వెళ్ళాలని అక్కడ ఉన్నటువంటి హాస్టల్ సిబ్బంది వార్డెన్కు చెప్పి అబద్ధం చెప్పి మరి కూతురిని వెంట పెట్టుకుని బయటకు వచ్చేశారు. ఆ తర్వాతే ముగ్గురు కలిసి చర్లపల్లి రైల్వే ట్రాక్ దగ్గర గూడ్స్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ 24 గంటల్లో ఆమెపై ఎవరైనా ఒత్తిడి తెచ్చారా, లేక ఏదైనా ఫోన్ కాల్ ఆమెను ఇంతటి కఠిన నిర్ణయం తీసుకునేలా చేసిందా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సమస్యలు లేదా ఆస్తి తగాదాలు ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు కాబట్టి పోలీసులు ఇప్పుడు ఆమె బ్యాంకు లావాదేవీలపైన కూడా దృష్టి సారించారు. ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా చెక్ బుక్స్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్స్ పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ఫ్లాట్కి అడ్వాన్స్ ఇచ్చింది, ఒక ఫ్లాట్కి ఆల్రెడీ నారపల్లిలో ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా చేపిస్తుంది. కాల్ లెటర్ రికార్డ్స్ ఈ కేసులో కీలకంగా మారనున్నాయి. ఏ తప్పు తెలియని ఇద్దరు చిన్నారుల ప్రాణాలు కూడా బలి కావడం ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. అసలు ఆ ఆఖరి కాల్ ఎవరిది? విజయారెడ్డి మరణం వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తి ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా ఇది తనకు తానుగా ముందే ప్రిపేర్ అయి తీసుకున్నటువంటి నిర్ణయం లాగైతే కనిపించట్లేదు. ఖచ్చితంగా ఎవరో ఏదో అదృశ్య శక్తి ఆ 24 గంటల సమయంలోనే విజయశాంతి రెడ్డిని వెంటాడింది, వేటాడింది. ఆ సమయంలోనే తాను ఇక ఎటు వెళ్ళలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనపడుతుంది. తన పాపని హాస్టల్ దింపిన 24 గంటల్లోనే మళ్ళీ వెనక్కి వచ్చి తీసుకువెళ్ళి ఈ యొక్క బలవన్మరణానికి పాల్పడిందంటే అక్కడే ఏదో జరిగింది. ఎవరి ప్రోద్బలమో లేకుంటే ఎవరి వేధింపుల కారణంగానో, ఏ అదృశ్య శక్తి కారణంగానో ఆమె ఇంత దారుణమైనటువంటి నిర్ణయానికి తీసుకుంది అనేది ఖచ్చితంగా తెలియాల్సిన పరిస్థితి ఉందనేది మరొకసారి ఇప్పుడు బయటకు వస్తుంది. అంటే ఈ కేసులో ఒక్కొక్క అడుగు వేస్తున్న కొద్దీ ఒక్కొక్క అనుమానం పెరిగిపోతుంది. ఉదయం వరకు ఇక ఈ కేసులో ఇంకా సాధారణంగానే ఆమె ఒంటరితనంతో చనిపోయిందని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇప్పుడు వచ్చిన ఒక అప్డేట్ ప్రకారం చూస్తే అసలు ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ఆమె ఒంటరితనంతో మెంటల్గా పూర్తిగా మెంటల్ స్టెబిలిటీ కోల్పోయి ఈ రకమైనటువంటి నిర్ణయానికి వచ్చిందనుకుంటే 24 గంటల ముందే తన పాపని హాస్టల్లో దింపేసి వచ్చి మరలా హాస్టల్కి వెళ్ళి తీసుకుని వెళ్ళి ఆ తర్వాత 24 గంటల తర్వాత ట్రాక్ దగ్గరికి వెళ్ళి బలవన్మరణానికి పాల్పడాల్సిన పరిస్థితి ఎలా వస్తుంది? ముందే ప్రిపేర్ అయితే, అంతకు ముందే ప్రిపేర్ అయితే పాపను అక్కడే ఇంటికాడ ఉంచి వన్ డేనే 24 గంటల టైం కాబట్టి నెక్స్ట్ డే అలా వెళ్ళేసేయాల్సి ఉండేది. కానీ అలా కాలేదు. దింపేసిన తర్వాత ఏదో జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాతనో లేకుంటే ఆఫీస్కి వెళ్ళిన తర్వాతనో ఎక్కడో విజయశాంతి రెడ్డికి ఏదో జరిగింది. ఎవరో ఏదో అదృశ్య శక్తి తనను వెంటాడింది, వేధించింది. వెంటనే తను ఇక ఈ లోకంలో ఉండకూడదని నిర్ణయించుకుంది. ఆ వెంటనే పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొని ట్రాక్ దగ్గరికి వెళ్ళింది. ఇది జరిగినటువంటి పరిస్థితి. హాస్టల్లో రికార్డ్ అయినటువంటి అప్డేట్ ప్రకారం, డేటా ప్రకారం ఈ కొత్త అంశం వెలుగులోకి రావడం జరిగింది. కాబట్టి ఈ కేసులో మరొక అనుమానం బలపడింది. ఇప్పుడు ఆ 24 గంటలే
కీలకమైనటువంటి అంశం ఇప్పుడు ప్రస్తావనకు వస్తుంది. ఆ 24 గంటల్లో ఏం జరిగిందనేది క్షుణ్ణంగా పరిశీలించి ఆమె ఎక్కడెక్కడ తిరిగింది ఆ 24 గంటలు, ఎవరైనా ఇంటికి వచ్చారా, తను ఎక్కడికైనా వెళ్ళిందా, ఎవరోని కలిసిందా 24 గంటల్లో, ఎవరితో ఫోన్ మాట్లాడింది, ఎక్కడైనా మెసేజ్‌లు ఉన్నాయా, మెయిల్స్ కూడా చెక్ చేసి వాట్ ఈస్ వాట్ అన్నది చూస్తే దీంట్లో కొంత క్లారిటీ ఏమైనా వస్తుందేమో అనేది చూడాలి.